ఈరోజు చింత చిగురు వేయడానికైతే చింత చెట్టు దగ్గరకు వచ్చేసాను. చూడండి చింత చిగురు ఎంత ఫ్రెష్గా ఉందో. ఈ చింత చిగురు మెత్తళ్ళు వేసి కూర చేద్దాం అనుకుంటున్నాను. ఇదైతే పాతకాలం వంట. చూడండి మా బున్ను కూడా ఎలాగో వస్తున్నాడు. ఇది నా చిన్నప్పుడు మా అమ్మమ్మ చేసే వంట, తర్వాత మా అమ్మ చేసేది. ఇప్పుడైతే నేను పెళ్ళైనాక నేనే చేసుకుంటున్నాను ఈ వంటలు. ముందుగా చింత చిగురిని కడిగి బాగా మెదుపుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్ కూడా వేసి బాగా వేయించిన తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసి వేయించిన తర్వాత ఉప్పు కూడా వేసి వేయించి మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఆ టమోటా ఎర్రగడ్డ మగ్గే లోపల నేనైతే మెత్తాళ్ళు బాగా ఒలుచుకొని కడిగి శుభ్రంగా పెట్టుకున్నాను. నెక్స్ట్ మూత తీసి చూస్తే టమాటా ఎర్రగడ్డ కూడా బాగా వాడిపోయింది. కారం, పసుపు, ధనియాల పొడి వేసుకొని బాగా కలిపెట్టిన తర్వాత ఈ మెత్తాలు కూడా వేసి బాగా కలిపెట్టి కొంచెం వాటర్ అయితే పోసి బాగా ఉడికించుకోవాలి. నెక్స్ట్ ఈ పాతకాలం వంటలు ఎవరికి ఇష్టమో లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నెక్స్ట్ ఆ మెత్తాళ్ళు బాగా ఉడికిపోయిన తర్వాత చింత చిగురు కూడా లాస్ట్లో వేసి అది కూడా కొంచెం బాగా ఉడికిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా కరివేపాకు కూడా వేసి దించేస్తే కూర గుమగుమలాడి చింత చిగురు మెత్తాళ్ళు కూర రెడీ.